కోడిచెర్ల తండావాసులు ఓటు వేయడానికి నిరాకరించారు. మా తండాకు బూత్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వారు గతంలో కూడా అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన రాలేదన్నారు. కోడిచెర్ల ఉమ్మడి గ్రామ పంచాయతీ నుండి 4 కిలోమీటర్ల దూరంలోని పోలింగ్ బూత్కు వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక పోలింగ్ బూత్ చాలా దూరం ఉండడంతో వృద్ధులకు వికలాంగులు ఓటు వేసేందుకు కూడా అక్కడికి రావడం కష్టంగా ఉందంటూ వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక తమకు బస్సు సౌకర్యం కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ తండాకు పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇక విషయం తెలుసుకున్న కొత్తూరు ఎంఆర్ఓ తండా ప్రజలకు రాబోయే ఎన్నికల నాటికి పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో తండావాసులు నిరసనను విరమించిన పరిస్థితి. ఏర్పాటు చేయటకు ప్రపోజల్స్ పంపి మీ కొడిచెర్ల తండాలో మీరే కదా మేము ఇక్కడి నుంచి వెళ్ళి మార్చడానికి వచ్చినాము. చూసినాం ఇక్కడ బిఎల్ఓ గారు ఉన్నారు, ఇక్కడ లేరు, వాళ్ళు పైన ఉన్నారు ఒకటి. ప్లస్ అదే కొడిచెర్ల విలేజ్ వాళ్ళు కూడా మళ్ళీ కొందరు ఇల్లు ఉన్నారు. మళ్ళీ ఇక్కడి నుంచి మార్చిన తర్వాత మా తిరిగి వాళ్ళు మార్చడానికి రైట్. ఇక మనం చూస్తున్నాం షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని తండావాసుల నిరసనకి సంబంధించి ఇక్కడ పోలింగ్ బూత్ మాకు దగ్గరగా ఏర్పాటు చేయాలంటూ కూడా వాళ్ళు ఓటు వేయకుండా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీంతో అక్కడికి ఎంఆర్ఓ చేరుకుని వాళ్ళకి హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కూడా దగ్గరగా కూడా మేము పోలింగ్ బూత్ని ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. అక్కడ జరిగినటువంటి పరిస్థితికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి హరిశంకర్ సిద్ధంగా ఉన్నారు. హరిశంకర్, మళ్ళీ కొందరు ఇల్లు ఉన్నారు. మళ్ళీ ఇక్కడి నుంచి మార్చిన తర్వాత మా తిరిగి వాళ్ళు మార్చడానికి ఏర్పాటు చేయటకు ప్రపోజల్స్ పంపి మీ కొడిచెర్ల తండాలో మీరే కదా మేము ఇక్కడి నుంచి వెళ్ళి మార్చడానికి వచ్చినాము. చూసినాం ఇక్కడ బిఎల్ఓ గారు ఉన్నారు, ఇక్కడ లేరు, వాళ్ళు పైన ఉన్నారు ఒకటి. ప్లస్ అదే కొడిచెర్ల విలేజ్ వాళ్ళు కూడా మళ్ళీ కొందరు ఇల్లు ఉన్నారు. మళ్ళీ ఇక్కడి నుంచి మార్చిన తర్వాత మా తిరిగి వాళ్ళు మార్చడానికి రైట్. ఇక రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల పరిధిలోని కోడిచెర్ల తండావాసులు ఓటు వేయడానికి నిరాకరించారు. అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ గురించి వివరించడానికి మా ప్రతినిధి హరిశంకర్ సిద్ధంగా ఉన్నారు. హరిశంకర్, చందు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంట్ సెగ్మెంట్లలో పోలింగ్ ప్రక్రియ అనేది ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియ ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతుంది. అయితే కొన్ని గ్రామాల పరిధిలో ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు పోలింగ్ కు నిరాకరించిన సిచ్యువేషన్. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి కొత్తూరు మండలం కోడిచెర్ల తాండావాసులు ఓటు హక్కు వినియోగించుకోమని చెప్పి వాళ్ళంతా రోడ్డుపై ధర్నా నిర్వహించారు. తమ గ్రామానికి ఉన్న సమస్యలను తీర్చాలి, అక్కడ ప్రత్యేకమైనటువంటి పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళంతా డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే గతంలో కూడా కొన్ని ఎన్నికల్లో భాగంగా వచ్చినటువంటి అధికారులు ఈసారి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మీకు పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ కూడా అది ఎక్కడా కూడా పూర్తి కాకపోవడంతో బహిష్కరించినట్లు కూడా వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఉన్నటువంటి కోడిచెర్ల గ్రామ పంచాయతీ నుండి కూడా 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కోడిచెర్ల తాండా గ్రామ పంచాయతీ పోలింగ్ బూత్ కు వెళ్ళడానికి దాదాపు వికలాంగులు కావచ్చు, చిన్నపిల్లలు ఏదైతే
గర్భవతులు కావచ్చు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి కూడా గతంలో కూడా ప్రభుత్వానికి ఇటు ఎన్నికల అధికారులకి ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఈసారి ఏర్పాటు చేస్తామన్న హామీ నెరవేర్చకపోవడంతో వాళ్ళంతా కూడా రోడ్డుపై ధర్నా నిర్వహించినటువంటి సిచ్యువేషన్. ఆ విషయం తెలుసుకున్నటువంటి స్థానిక ఎంఆర్ఓ వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేసి అక్కడ ఉన్నటువంటి దీక్షను, అక్కడ ఉన్నటువంటి ధర్నాను విరమించే ప్రయత్నం అయితే చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కొద్దిసేపటి క్రితమే అక్కడ పోలింగ్ ప్రారంభమైనట్లు కూడా సమాచారం అందుతున్న సిచ్యువేషన్ ఉంది. అయితే వచ్చే ఎన్నికల నాటికి ఖచ్చితంగా మీకు పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తాము, మీ ఊర్లో మీరే ఓటు వేసుకోవచ్చు అని చెప్పి హామీ ఇచ్చిన నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా పోలింగ్ కు రెడీ అయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి గ్రామ పంచాయతీని కూడా సపరేట్ తాండాన్ని కావచ్చు, తాండాలన్నింటినీ కూడా గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే పోలింగ్ బూత్లు కూడా అక్కడే ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. సో ఈసారి నెక్స్ట్ జరగబోయే ఎన్నికలకు ఖచ్చితంగా పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తున్న హామీ ఇచ్చిన నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా ఓటు హక్కు వినియోగించుకుంటామని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. చందు. రైట్ హరిశంకర్, థ్యాంక్ యూ. అదే కొడిచెల్ల విలేజ్ వాళ్ళు కూడా మళ్ళీ కొందరు ఇల్లు ఉన్నారు, మళ్ళీ ఇక్కడి నుంచి మార్చిన తర్వాత తిరిగి వాళ్ళు మార్చడానికి